హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అంతరాజుస్ కిచెన్ అండ్ టిప్స్. ఈరోజు వీడియోలో రూప్చంద్ చేప ముక్కల ఫ్రైని టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. రూప్చంద్ చేప చాలా రుచిగా ఉందండి. ఆ రుచిని మరింత రెట్టింపు చేస్తుంది ఈ ఫ్రై రెసిపీ అనేది. ఫ్రై అనగానే ఒక్కొక్కళ్ళు ఒక్కో స్టైల్లో ప్రిపేర్ చేస్తూ ఉంటారు. అందులో ఇది ఒక టైప్ అన్నమాట. పీసెస్ ఓన్లీ నంచుకు తినడానికే కాకుండా అన్నంలో కలుపుకు తినడానికి కూడా కాస్త గ్రేవీగా ఈ ఫ్రై అనేది చాలా బాగుంటుంది. యాక్చువల్లీ అసలు ఏం జరిగిందంటే, మేము మార్కెట్కి వెళ్ళినప్పుడు ఈ చేపనే చందువ అని చెప్పేసి అమ్మారు. ఆ టేస్ట్ అయితే చాలా బాగుందండి, దాంట్లో ప్రాబ్లం ఏం లేదు. కానీ ఈ చేపని రూప్చంద్ అని అంటారని మాకు తెచ్చి తినేసిన తర్వాత తెలిసింది. ఇది చందువ కన్నా కాస్త తక్కువ కాస్ట్ కి దొరుకుతుందని, దీన్నే చందువ చేప అని చెప్పి మార్కెట్ లో అమ్మేస్తుంటారని కూడా తెలిసింది. చందువ చేపకున్న డిమాండ్ ని బట్టి రూప్చంద్ నే చందువ అని చెప్పి ఎక్కువ రేటుకి అమ్మేస్తూ ఉంటారట. మాలాంటి కాస్త తెలియని వాళ్ళు వెళ్తే చందువ చేపనే అనుకుని ఇంటికి తెచ్చుకుని చక్కగా వండుకుని తినేస్తారు. తెలియని వాళ్ళు మాలాగే చందువ చేప కొందామని వెళ్ళి రూప్చంద్ని తెచ్చుకోకూడదని ఇక్కడ మెన్షన్ చేస్తున్నానండి. రూప్చంద్ చేప టేస్ట్ అయితే చాలా బాగుందండి. కానీ కాస్త డెలికేట్ చేప అన్నమాట. మిగిలిన వాటిలా కాదు. మనం ఎక్కడ పట్టుకుంటే అక్కడ తొనల్లాగా ముక్కలు ఊడిపోతుంది. ఫ్రై చాలా కేర్ఫుల్గా చేయాల్సి వచ్చిందండి. చేప ముక్కలన్నింటినీ గ్రేవీకి ఫ్రైకి సపరేట్ చేసేసుకున్న తర్వాత ఫ్రైకి కావాల్సిన ముక్కలకి ఇక్కడ నేను ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల దాకా కారాన్ని వేస్తున్నానండి. మీరు తినే కారానికి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్, ఒక టీ స్పూన్ వరకు పసుపుని వేసి అంతా ముక్కలకి చక్కగా పట్టేటట్టు మిక్స్ చేసుకుంటున్నాను. ఈ రూప్చంద్ చేపల్ని మంచినీటి ఆక్వా చెరువుల్లో ఎక్కువ పెంచుతుంటారంటండి, లేదా నదుల్లో కూడా పెరుగుతాయంట. సో రివర్ పాంఫ్రెట్ అని పిలుస్తారు. అలాగే చందువ వచ్చేసి సముద్రాల్లో దొరికే అసలైన పాంఫ్రెట్ జాతికి చెందిన చేప. ఇలా ఉప్పు, పసుపు, కారంతో పాటు నిమ్మకాయను కూడా ఈ చేపలకి చక్కగా పట్టించి ఒక్క 10 నిమిషాల పాటు పక్కన పెట్టి ఉంచండి. ఈ లోపు మనం మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. నాన్ వెజ్ కర్రీస్ కి, ముఖ్యంగా చేపలకి సంబంధించిన రెసిపీస్ ప్రిపేర్ చేసేటప్పుడు అప్పటికప్పుడు గ్రైండ్ చేసిన మసాలాని వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. కర్రీకి ఫ్రైకి కలిపి అల్లం వెల్లుల్లి పేస్ట్ గ్రైండ్ చేసేసాను. అందులోంచి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 ఇంచుల చెక్క, 3 యాలుక్కాయలు, 6 లవంగాల్ని మెత్తగా గ్రైండ్ చేసి పౌడర్ లాగా తీసుకున్నాను. తర్వాత ఇక్కడ నేను చికెన్ మసాలాని తీసుకుంటున్నానండి. మీ దగ్గర ఫిష్ మసాలా ఉన్నా వేసుకోవచ్చు. 1.5 టీ స్పూన్ వరకు వేసాను. వీటన్నింటినీ చక్కగా కలిసేటట్టు మిక్స్ చేస్తున్నాను, కాస్త పేస్ట్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు. ఈ విధంగా మసాలాను రెడీ చేసి పక్కన పెట్టి ఉంచండి. తర్వాత ఇక్కడ నేను స్టవ్ మీద ఒక కడాయిని పెట్టి అందులోకి ఒక 100 గ్రాముల వరకు ఆయిల్ని యాడ్ చేస్తున్నానండి. ఆయిల్ కాస్త కాగిన తర్వాత ఉప్పు, కారం పట్టించిన చేప ముక్కల్ని కేర్ఫుల్ గా అందులోకి వేసుకోవాలండి. చేప చాలా డెలికేట్ గా ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలండి, లేదంటే ఎక్కడికక్కడ మనకి ముక్కలు ఊడిపోయి వచ్చేస్తున్నాయి. కడాయికి ఎన్నైతే చేప ముక్కలు వేగుతాయో ఆ విధంగా అడ్జస్ట్ చేసుకుని అందులోకి వేసుకోండి. ఒక 5 నిమిషాల తర్వాత ఒక వైపు అంతా చేప ముక్కలు చక్కగా వేగి ఉంటాయి. ఇప్పుడు రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. ఈ వైపు అంతా కాస్త వేగేలోపు మనం ముందు ప్రిపేర్ చేసుకున్న మసాలా ఉంది కదండి, దానిని వేగిన వైపు అంతా కూడాను పల్చని పూతలాగా అప్లై చేయాలి. మరొక 5 నిమిషాల పాటు అలానే మీడియం టు లో ఫ్లేమ్లో వేగనివ్వాలి. ఇప్పుడు మరలా చేప ముక్కల్ని మసాలా ఉన్న సైడ్ కిందకు వెళ్లేలాగా తిరిగేసుకోవాలి. అదే విధంగా మరొక సైడ్ కూడా మసాలాని చేప ముక్కలకంతా పట్టేటట్లు అప్లై చేయాలి. మసాలా పెట్టిన తర్వాత లో ఫ్లేమ్లోనే ఫ్రై అవ్వనివ్వాలండి, లేదంటే మసాలా అంతా కూడాను పైన మాడిపోయినట్లు అయిపోతుంది. ఒక సైడ్ మసాలా గోల్డెన్ కలర్ లో క్రిస్పీగా వేగిన తర్వాత మరొక వైపుకి ఉన్న మసాలా కిందకి వచ్చి వేగేలాగా తిరగేసుకోవాలి. ఇలా 2 వైపులా వేగి చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చిన తర్వాత పైన ఒక గుప్పెడు కరివేపాకుని, ఉంటే కొత్తిమీరని చల్లి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పైన కాస్త క్రిస్పీగా, లోపల పీస్ అంతా సాఫ్ట్ ఫ్లెష్ తో, కాస్త ఫ్రై గ్రేవీతో ఫ్లేవర్ఫుల్ గా తినడానికి సూపర్ గా ఉంటుందండి. మీరు ఒకసారి ఫ్రైని ఈ విధంగా ట్రై చేయండి. మళ్ళీ ఇలానే ప్రిపేర్ చేసుకొని తింటారు. ఓకేనండి, మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ ని చూసినట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.